హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము వీడియోలో వెబ్ డెవలప్మెంట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. సో నేను ఇంతకు ముందుగా ప్లేలిస్ట్ చేసినప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఏదైతే చేశానో వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి అవన్నీ కూడా దాంట్లో స్టార్టింగ్లో అసలు ఏం నేర్చుకోవాలి అనేసి ఒక రోడ్ మ్యాప్ అనేది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నాను. సో పర్టికులర్గా కూడా ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చెప్పినా కూడా మళ్ళీ స్పెసిఫిక్గా వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడైతే వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా బూమ్లో ఉందండి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల చాలా ఆఫర్స్ అనేవి ఉంటాయి. మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని డైరెక్ట్గా ఒక కంపెనీకి వెబ్ డెవలపర్గా వెళ్ళొచ్చు. ఓకే, ఇంకొకటి సైడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు చాలా రకాలైన బిజినెస్లు బయటికి వస్తున్నాయి. అంటే బిజినెస్ స్టార్టప్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. చాలా రకాలైన ఎంటర్ప్రినర్స్ అనేసి చాలా చాలా వస్తూనే ఉన్నాయి కదా. షాపింగ్ అనే క్లోత్ స్టోర్స్ లాంటివి, ఇలాంటి బిజినెస్ చేసేవి, లేకపోతే ఏదైనా సరే ఈ వెబ్సైట్ వాటికి అవసరం అన్నమాట. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఒక క్లాత్ అంటే ఒక డ్రెస్సెస్ ఒకరు సేల్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒకరు సంథింగ్ స్కిన్ కేర్ లాంచ్ చేశారు, వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క బిజినెస్కి కూడా వెబ్సైట్ అనేది క్రూషియల్ థింగ్గా మారుతుంది కదా. సో ఒక ఎడ్యుటెక్ రన్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక వెబ్సైట్ అవసరం. ఎందుకంటే వాళ్ళ కోర్సెస్ సేల్ చేయడానికి, లేకపోతే వాళ్ళ కోర్సెస్ ఈజీగా స్టూడెంట్స్ తీసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి అలా. సో ఈ వెబ్సైట్స్ అనేవి ఒక వెబ్ డెవలపర్గా ఒక కంపెనీలో జాయిన్ అయినా, లేకపోతే మీరు వెబ్ డెవలప్మెంట్ మొత్తం వెబ్సైట్స్ అనేవి మంచిగా ప్రోగా బిల్డ్ చేస్తున్నారంటే మీరు సైడ్గా ఇలా వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కంపెనీలో వెబ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, లేకపోతే మీరు బాగా వస్తే కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, మేబీ ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, కంటెంట్ రైటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఏదైతే బిజినెస్ ఉంటారో వాళ్ళు మీరు ప్రోగా ఉంటే మీరు వెబ్సైట్స్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. దానికి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. వెబ్సైట్ని బట్టి, మీరు చేసే క్రియేటివిటీని బట్టి 50,000 to 1,00,000 కూడా ఉండొచ్చు. ఇంత ప్రైస్ అనేది ఉంటుంది ఒక వెబ్సైట్కి. మామూలుగా ఉంటే ఒక 30,000, 40,000, 50 to 1,00,000 ఉండడం మంచిగా ఉంటే, అట్రాక్టివ్గా మంచిగా ఇంటరాక్టివ్గా ఉంటే అప్ టు 1,00,000 కూడా వెళ్తుంది దీని ప్రైస్. సో ఇంకా ట్యూటర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మంచిగా నేర్చుకుంటే ఫర్దర్ మీరు పీజీ, పిహెచ్డీ చేస్తే లెక్చరర్ అవ్వచ్చు, వాట్ నాట్, చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనము వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో యూజెస్, లేకపోతే మనకి ఎలా అవసరం పడుతుందో అనేది చూసాం కదా. సో ఇప్పుడు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. సో మనకి ఫస్ట్గా కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, అంటే కోర్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. వెబ్ డెవలప్మెంట్ అంటే మీ కాలేజెస్లో అన్నిట్లో ఆల్రెడీ చూసే ఉంటారు. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇవి నేర్చుకోండి అనేసి చెప్పే ఉంటారు. వాటితోనే స్టార్ట్ చేయాలి అండి. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అనేవి చాలా బేసిక్ థింగ్. అది ఎంత బేసిక్ థింగ్ అని అంటున్నామో అంతే ఇంపార్టెంట్ కూడా. అది ఆ రెండు మీరు నేర్చుకోకుండా మీరు నెక్స్ట్ స్టెప్ వేయలేరు, అంత ఇంపార్టెంట్ అనమాట. సో హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ పైన ఒక ప్రో లాగా నేర్చేసుకోండి. అసలు ఏ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇలా నిద్రలు కూడా లేపినా చెప్పే అంత. సో అలా నేర్చుకోండి. ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ తర్వాత మనము బూట్స్ట్రాప్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి తరువాత మనకి ఏదైనా ఒక జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి అనేది ఉంటుందన్నమాట. జావాస్క్రిప్ట్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి చెప్పుకోవచ్చు. ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్ అయ్యాక జావాస్క్రిప్ట్కి వెళ్ళిపోండి. ఈ జావాస్క్రిప్ట్లో మనకి ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. జనరల్గా మనం పైథాన్ ఇవన్నీ కూడా ఎలా చూస్తుంటామో దాంట్లో ఏ టాపిక్స్ ఉంటాయో దీంట్లో కూడా అలానే ఉంటాయి. కాకపోతే కంపేరింగ్ టు జావా దట్ ఆల్ ద థింగ్స్ కొంచెం నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా ఇలా ఫన్గా ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. సో
ఇవన్నీ అయిపోయాక హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్ అయ్యాక మీరైతే రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, రియాక్ట్ జేఎస్ నేర్చుకున్న తర్వాత అండ్ ట్రై టు లర్న్ కొంచెం బ్యాక్ ఎండ్ పైన కూడా మనకి గ్రిప్ ఉండాలి కాబట్టి పైథాన్ నేర్చుకోవడం నేను సజెస్ట్ చేస్తాను. అండ్ పిహెచ్పి అలా తర్వాత న్యూ జేఎస్ వియూఈ అనేసి ఉంటుంది. ఇలాంటివి నేర్చేసుకున్న తర్వాత అండ్ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా అయ్యాయి కాబట్టి ఇక్కడితో వెబ్ డెవలప్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ ఇవి చాలా మెయిన్ అండి. అండ్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ లైక్ ఇవే కాకుండా బ్యాక్ ఎండ్ కూడా టచ్ ఉండాలి కాబట్టి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అఫీషియల్గా నేర్చుకోవాలి కాబట్టి పైథాన్ అనేసి చెప్పానండి. యా, మనము చేసే లైక్ ఇంటరాక్టివ్ని బట్టి లైక్ యూస్ ఎలా ఉండాలి, అసలు చాలా బాగా ఉండాలి అంటే ఇంకా చాలా టూల్స్ యూజ్ చేయాలి. చాలా టాపిక్స్ లైక్ నేర్చుకుని లైక్ స్క్రిప్టింగ్ అనేసి అంటాం కదా, అలా అన్నిటిపైన కొంచెం గ్రిప్ ఉంటే బాగుంటుందన్నమాట. సో బేసిక్గా వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు నేను చెప్పిన అంతవరకే. మీరు అవి నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్ యా వచ్చు నాకు అనేసి చెప్పుకోవచ్చు. యా, దాని తర్వాత మీకు కొంచెం ఏడబ్ల్యూఎస్ పైన కూడా గ్రిప్ ఉండాలి లైక్ అడ్వాన్స్డ్ లెవెల్గా అయితే కనుక. సో ఇవన్నీ వస్తే చాలు మనకి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ బూట్స్ట్రాప్ రియాక్ట్ జేఎస్ మెయిన్గా. సో ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చాలు కదా, వీటితో వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు కదా అంటే యా చేయొచ్చు. కాకపోతే మరీ ఒక బిజినెస్కి రన్ చేసే అంత కాదు, ఒక కంపెనీ పెట్టుకునే అంత కాదు. కాబట్టి ఇంటరాక్టివ్గా మీ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్గా ఉండాలంటే జావాస్క్రిప్ట్ రియాక్ట్ జేఎస్ అనేది ఎసెన్షియల్ థింగ్ అనమాట మనకి ఇక్కడ వెబ్ డెవలప్మెంట్లో అయితే. సో ఇవన్నీ మనకి చాలు ఇంతవరకు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు మంచి పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసేసుకోండి. ఓకే, మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ స్కిల్స్ ఆ టాపిక్స్ పైన పోర్ట్ఫోలియో అయితే క్రియేట్ చేసేసుకుని దాని తర్వాత ఒక మంచి రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్డేటెడ్గా. అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి గిట్హబ్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఐటీ వాళ్ళకైనా లైక్ ఐటీ వాళ్ళకి లేకపోతే మీరు ఒక బిజినెస్గా అంటే వెబ్సైట్స్ చేయడం ఒక బిజినెస్గా కూడా పెట్టుకోవచ్చు కదా. సో మీకైనా సరే ఒక గిట్హబ్ అనేది ఉండి పోర్ట్ఫోలియో మంచిగా ఉండి దాంట్లో మీరు ఏదైతే వెబ్ పేజెస్ ప్రిపేర్ చేస్తున్నారో మీ కోడ్ని దాంట్లో పుష్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది గిట్హబ్ ద్వారా. ఓకే, అండ్ అలాగే లింక్డ్ఇన్ అనేది క్రియేట్ చేసేసుకోవడం మర్చిపోకండి. లింక్డ్ఇన్లో naukri.comలో ఇలాంటి యాప్స్లలో మీరు లాగిన్ అయ్యి అసలు ఏం జరుగుతుంది బయట, దేనికి ఎంత క్రేజ్ ఉంది, అసలు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని తీసుకుంటున్నారా లేదా, చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లింక్డ్ఇన్ ద్వారా అసలు ఎవరు ఏం సాధించారు ఎవ్రీథింగ్ దాంట్లో బయోడేటా ఉంటుంది. అండ్ మీకు కూడా ఒక బూస్టింగ్ లాగా కూడా ఉంటుంది. మీరు చేసిన లైక్ మీరు ఏదైతే అఫీషియల్గా మీరు కెరీర్ సైడ్ అచీవ్ అయ్యారో దాంట్లో పోస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్ అండి. మీరు వెబ్ డెవలప్మెంట్ అయితే ఇలా స్టార్ట్ చేసేయండి. అండ్ మీకు కావాల్సిన లైక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్ హోల్ సిలబస్ అంతా కూడా నేనైతే ప్రతి ఒక్కటి హెచ్టిఎంఎల్ 10 hours సిఎస్ఎస్ 10 hours జావాస్క్రిప్ట్ 10 hours ఇవన్నీ కూడా మన పైథాన్ యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రతి ఒక్క ప్లేలిస్ట్ కూడా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక్కసారి చెక్ చేయండి. అండ్ మీకు అర్థమయ్యే విధంగా లైక్ ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎట్ ద ఎండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాజెక్ట్స్ కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరైతే ట్రై చేసేసి ఈ ప్రాజెక్ట్స్ కూడా మీరు చేసేయండి. లైక్ మీరు నేర్చుకునేది కొంచెమైనా కూడా దాన్ని జస్ట్ ఆ ఒక్క సబ్జెక్ట్తో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ఏ వచ్చు, దాంతో ఒక ప్రాజెక్ట్ ట్రై చేయండి అలా అనమాట. సో యా, ఇంకా మీకు వీటిపైన ఇంకా ప్రాజెక్ట్ వీడియోస్ కావాలి అంటే లెట్ మీ నో అండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. నేను వీటిపైన ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసేసి మీకు కోడ్ రూపంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండి. అండ్ అలాగే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పైథాన్ కూడా మనకి బ్యాక్ ఎండ్లో నేర్చుకోవాలి అన్నాను కదా. సో ఆ పైథాన్ ఫుల్ స్టాక్ ఓన్లీ పైథాన్ కాదు, ఫుల్ స్టాక్ వచ్చేసి
పైథాన్ లైఫ్ అయితే లాంచ్ చేసేసిందనమాట. అది ఎంతకి అంటే 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. డౌట్ సెషన్స్, కమ్యూనిటీ సపోర్ట్, ఎవ్రీ ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో నేనైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో అక్కడ మీకు అసలు పైథాన్ ఫుల్ స్టాక్లో ఏమేమి ఉంటుంది ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. ఫీచర్స్ ఎవ్రీథింగ్ కూడా ఒక్కసారి చెక్ చేసేయండి. నేను ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి మీరు ఫ్రీ డెమో చూసేసి క్వైరీస్ ఏమైనా ఉన్నా అడిగేసి హ్యాపీగా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.